క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 6వ వచనం. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగం పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శించవచ్చున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా పరలోకం నుంచి మేఘవాహనం మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30, ఒక శనివారం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఉదయాన్నే లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో కూడా మీకు టీవీలో ప్రసారం అయ్యేటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. కాబట్టి శాంతి టీవీలోని ఈ కార్యక్రమం ద్వారా చూస్తూ దీవించబడుతున్న వారులారా, చూడడానికి సమయం కేటాయించిన వారులారా, మీ అందరికీ నా హృదయపు లోతుల్లో మీ సహోదరుడిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మనందరం ఒకే కుటుంబ సభ్యులం, ఒక శరీరములోనే అవయవాలం, ఒక కుటుంబంలోని సభ్యులం. వి బికమ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ and we become members or organs of your body. క్రీస్తు శరీరము అని చెప్పబడినట్టు అదృశ్యమైన మిస్టికల్ బాడీ, దాంట్లో మనం సభ్యులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దూరంగా కాదు, మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఆయనకు సమీపస్తులుగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలకు సమీపస్తులుగా చేసుకున్నాడు. ఏదో సన్యాసులాగా, బాబాలాగా అడవుల్లోనో లేకపోతే కొండల్లోనో ఏదో పర్వతాల్లోకి పరిమితమైన వాళ్ళం కాదు. మనం సభ్య సమాజానికి సమీపంగా ఉన్నవాళ్ళం, సమాజములో ఉంటున్న వాళ్ళం. సమాజానికి దూరంగా వెళ్ళిపడి ఏదో సమాధుల్లోనో లేదో ఉండేటువంటి వాళ్ళం కాదు. మనం ఈ జనారణ్యములో ఉంటూ దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని హృదయములో ఉంచుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మనం ఈ జనారణ్యములో మన సందేశాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారు, తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. యోహాను యొక్క సందేశాన్ని తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు, అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలం దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ జనారణ్యములో యోహానులాగా మనం అరుస్తూ ఉన్నాం, ప్రకటిస్తున్నాం. మన జీవితాల్లోంచి వచ్చేటువంటి జ్ఞానము ఘోషిస్తున్నట్లుగా మన జీవితాల్లోంచి మన సత్ప్రవర్తన ఘోషిస్తుంది. సభ్య సమాజంలో వక్రత, మూర్ఖత నిండినటువంటి జనాంగం మధ్యలో మనం ప్రభు కోసం నిలబడుతున్నాం. వీఆర్ స్టాండింగ్. లేవీలాగా ప్రభు పక్షాన్ని నిలబడుతున్నాం. మనం వీఆర్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లార్డ్ యాజ్ లీవైట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన కాలములో యూదుల్లాగా మనం నిలబడుతున్నాం, సత్యం కోసం నిలబడుతున్నాం. అబద్ధాల కోసం నిలబడటం లేదు, అబద్ధాల కోసం నిలబడాల్సిన అవసరం లేదు. అబద్ధాన్ని పరిరక్షించుకుంటుందేమో. లై డిఫెండ్ ఇట్ సెల్ఫ్, దాన్ని అదే డిఫెండ్ చేసుకోగలదు. సత్యము సత్యాన్ని డిఫెండ్ చేసుకోగలదు. సత్యాన్ని పరిష్కరించుకోవడానికి ఎవరో శూరులు వీరులు రావాల్సిన అవసరం లేదు. ట్రూత్ కెన్ డూ ఇట్ సెల్ఫ్. మతాన్ని పరిరక్షించుకోవడానికి కొంతమంది మారణాయుధాలు చేతపట్టుకోవచ్చేమో, కానీ సత్యాన్ని పరిష్కరించడానికి ఎవరు చేయాల్సిన అవసరం లేదు. సత్యం ఎప్పటికైనా సత్యమే. సత్యమే వజయితే. మతమే వజయితే కాదు, సత్యమే వజయితే. సత్యము, ట్రూత్ షాల్ ప్రివైల్. గెలిచేది, గెలవాల్సింది సత్యమే. గెలిచినట్లుగా కనిపించేది, తాత్కాలికమైనటువంటి గెలుపుతో ఉండేది అసత్యం. శాశ్వతమైనటువంటి విజయముతో నిలిచేది, శాశ్వత కాలం నిలిచే ప్రేమ, అయితే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 గొప్ప వీటిలో నిలిచేది ప్రేమ అన్నట్టుగా, ఈ 3 నిలిచిన వాటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నట్టుగా, సత్యము శ్రేష్టమైనది, వాక్యము శ్రేష్టమైనది, సువార్త శ్రేష్టమైనది, అది నిలుస్తుంది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. అనగా గడ్డి లాంటి వారు ఎండిపోతారు, వాడిపోతారు. కానీ దేవుని వాక్యం గడ్డి లాంటిది కాదు, గడ్డి పువ్వు లాంటిది కాదు, రాలిపోయేది కాదు, వాడిపోయేది కాదు, మాడిపోయేది కాదు.
నిత్యమైన పచ్చదనముతో, నిత్యమైన జీవంతో, నిత్యమైన సారముతో నిలిచేది దేవుని వాక్యం మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం దేవుని వాక్యంలోంచి. ప్రతిరోజు దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు 1716 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 1700కు పైగా ఎపిసోడ్లు. ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి కావలసిన వనరులు దేవుడు అనుగ్రహించాడు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి తెలియదు నాకు. దేవుడు ఇచ్చాడు. యెహోవా ఈరే. యెహోవా ఇస్తాడు. మీలో కొంతమంది ప్రేరేపించబడి కానుకలు పంపించారు. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇదో టీవీ పరిచయకి దీన్ని వాడుకోండి బ్రదర్ అని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. టీవీ పరిచయ సులభమైనదిగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇది కష్టమైంది. దానికి ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. శాంతి టీవీ వాళ్ళు ప్రతి నెల ఆ యాక్ట్ వాళ్ళకి పెద్ద మోతాదులో అమౌంట్ కట్టాలి. జరుగుతుంది, పరిచయం జరుగుతుంది, మనీ రొటేట్ అవుతుంది, మనీ ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని కొనసాగుతుంది. అన్ని జనుల చేతుల్లో నుంచి దేవుని బిడ్డల చేతుల్లోకి వచ్చిన డబ్బు, దేవుని సేవకుల్లోకి వచ్చిన డబ్బు, మరలా అన్ని జనులు పనిచేస్తున్నటువంటి అన్ని జనుల సహకారంతో కొనసాగుతున్న టెక్నీషియన్స్ గాను లేకపోతే మీడియాలో ఉన్నటువంటి అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతున్న ధనం ఇలా రొటేట్ అవుతుంది. దేవుని కార్యం జరుగుతుంది. 7 దీపస్తంభముల మధ్యలో ప్రభు సంచరించినట్లుగా మనుషుల మధ్యలో ధనము సంచరిస్తుంది. గత దినాల్లో విజయవాడలో ప్రజల మధ్యలో, కాలనీల మధ్యలో, నివాసాల మధ్యలో నీరు ప్రవహించినట్లుగా. ఆ నీటిని అవాయిడ్ చేయలేము, కానీ ఆ నీరు వచ్చేసింది. ఆహ్వానించకుండానే వచ్చేసింది. పిలవని పేరంటానికి వచ్చినట్టుగా, అతిథిగా వచ్చినట్టు గత దినాల్లో విజయవాడ విషాదం మనం చూసి ఉన్నాం. ఎంత నీరు, 8 అడుగుల వరకు నీళ్ళు వచ్చేటి ఏంటి పరిస్థితి? ఎంత విచారకరం. మానవ తప్పిదాలు కూడా దీనికి కారణం. ప్రకృతి వైపరీత్యాలకి చెరువులను ఆక్రమించుకుంటున్నారు. ఏ పడితే అవి కబ్జాలు జరుగుతున్నాయి. భౌతిక ప్రపంచంలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఆత్మీయ ప్రపంచం అనబడినట్టు ప్రపంచంలో మనుషుల కబ్జాలు జరుగుతున్నాయి. పక్క సంఘస్థుల్ని కబ్జాలు చేస్తున్నారు. డిజిటల్ చర్చ్ వాళ్ళు వచ్చేసి, లేకపోతే ఆఫ్లైన్ చర్చ్ వాళ్ళ సంఘంలోని విశ్వాసుల్ని క్యాచ్ చేసేస్తున్నారు. విశ్వాసుల కబ్జా, బిలీవర్స్ ఏమంటారు, వాళ్ళని అటాక్ చేసి, వాళ్ళని కిడ్నాపింగ్ చేసి, వాళ్ళు మా సంఘస్థులు, మా వాళ్ళు అనిపించుకునే విధంగా చేసేటువంటి ప్రయత్నాలు. ఇది దేవుడు మెచ్చదగినటువంటి సేవ కాదు. దేవుడు మెచ్చే సేవ కానే కాదు. గాడ్ ప్లీజింగ్ మినిస్ట్రీ కాదు. దిస్ ఈజ్ మెన్ ప్లీజింగ్ మినిస్ట్రీ, మనీ మేకింగ్ మినిస్ట్రీ అంతవరకే. కానీ దిస్ ఈజ్ నాట్ సెయింట్స్ మేకింగ్, డిసైపుల్స్ మేకింగ్ మినిస్ట్రీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విస్తారమైన ధనం ఉంది, ఏం ప్రయోజనం? ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాము వేసుకునే వస్త్రాలకి విస్తారమైన ధనం ఖర్చు చేస్తున్నారు. తాము ఏర్పాటు చేసుకుని తాను నిలబడేటువంటి వాక్యం బోధించే వేదికలకి లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంత అవసరం ఉంది? పేతురు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రసంగించాడు. అక్కడ ఎటువంటి పెద్ద ఘనమైనటువంటి వేదిక ఏం లేదు. మిరుమిట్లు గొలిపేటువంటి కాంతులతో కూడుకున్నటువంటి, అనేక ఇంద్రధనుసులతో కూడుకున్నటువంటి, తళుకు బెలుకులతో కూడుకున్నటువంటి వేదికలేం లేవు. అయినప్పటికీ దైవ కార్యం జరిగింది. మీ వేదికల మీద ఏం కార్యాలు జరుగుతున్నాయి? దైవ కార్యాలు జరగలేదు, దురాత్మ కార్యాలు జరుగుతున్నాయి. దేవుని నామంలో దేవుని సందేశం పేరుతో ఏవో చెత్త మాటలు చెప్పి, హితకరమైన బోధన బోధించక, స్వచ్ఛమైన వాక్యం చెప్తున్నారని మోసపుచ్చుతూ, ఎంత విచారకరం. సరే, వీటన్నిటిలో కారణం లేదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన నిరీక్షణ యేసే. మన నిరీక్షణ క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్. 4 విధాల నిరీక్షణ గురించి అపోస్తలుడైన పౌలు చెప్పాడు. నిరీక్షణ గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాము అంటే 23వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎపిసోడ్లో కూడా దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుత్థానమును గూర్చి నేను విమర్శించబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అందరూ గ్యాదర్ అయి ఉంటుండగా పరిసయ్యులు, సద్దూకయ్యులు, అయితే శాస్త్రులు, యూదులు, రోమీయులు, రోమా పెద్దలు
అధికారులు వీళ్ళందరూ ఉండగా వీళ్ళందరూ మొదలు బిగ్గరగా చెప్పిన మాట ఇది. ఏమండి, నేను ఒక నిందితుడిగా ఈ కోర్టు యొక్క బోనులో నిలబడ్డాను, ఒక ముద్దాయిగా నిలబడ్డాను. నాకు ఒక నిరీక్షణ లేకపోతే, నిరాశ ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు. నాకు దేవుడు కలిగించినట్టు ఆ నిరీక్షణను బట్టే, నా ఆత్మకు లంగరుగా ఉన్నటువంటి ఆ నిరీక్షణను బట్టే, యేసునందు నాకున్న నిరీక్షణను బట్టి, యేసు లేపుతాడు అనే నిరీక్షణను బట్టి, ఏదో అంత్యదినాలను లేస్తాడు అనే నిరీక్షణ గురించి కాదు. దానికి ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ అటువంటి నిరీక్షణను యూదులు విశ్వసించారు. యేసు తన మరణ పునరుత్థానముల ద్వారా మరణించిన వాడు తిరిగి లేస్తాడని, అనగా క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు క్రీస్తు చేత లేపబడతారని, ఒకరోజు మనుష్య కుమారుని శబ్దం విని లేచేటువంటి గడియ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోగలం. మహిమ కలిగినటువంటి నిరీక్షణ అని, ఇట్స్ ఎ గ్లోరియస్ హోప్ అని, మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ. మనలో క్రీస్తు ఉన్నాడు. కొలస్సీ సంఘపు విశ్వాసులను ఉద్దేశించి పౌలుగా ఉన్నాడు, ఏమంటే మీలో క్రీస్తు ఉన్నాడు. క్రైస్ట్ ఈస్ ఇన్ యూ. ఎఫెసియన్ చర్చ్ ఎల్డర్స్, క్రైస్ట్ ఈస్ ఇన్ యూ, హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ యూ. ఫిలిప్పీ సంఘస్థులతో చెప్తున్నాడు, క్రైస్ట్ ఈస్ ఇన్ యూ, జీసస్ ఈస్ ఇన్ యూ. క్రీస్తు మనలో ఉన్నాడు. ఈ వాక్యం ఏంటంటే దేవుని బిడ్డారా, క్రైస్ట్ ఈస్ ఇన్ యూ. క్రీస్తు మనలో ఉన్నాడు. హీఈస్ నాట్ ఇన్ ద టూమ్. ఆయన సమాధిలో లేడు, ఆయన అక్కడ లేడు. హీఈస్ నాట్ ఇన్ జెరూసలేం. హీఈస్ నాట్ ఇన్ జెరూసలేం దట్ ఈస్ ఇన్ బాండేజ్. దాస్యములో ఉన్న జెరూసలేములో లేడు. ఆయన పైనున్న యెరూషలేములో ఉన్నాడు, సీయోనులో ఉన్నాడు, పరమ సీయోనులో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనానికి ముందున్న దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చెప్పండిగా తండ్రితో ఉన్న వాక్యమైన దేవుడు, శరీరము లేని వాక్యమైన దేవుడు, శరీరము కలిగిన వాక్యమైన దేవుడిగా మారి శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరము లేని వాక్యమైన దేవుడిగా మారిపోయి తన పోస్ట్ రిజరెక్షన్ లేదా పోస్ట్ ఇన్కార్నేషన్ ఎక్స్పీరియన్స్ గ్లోరిఫైడ్ జీసస్, ఆయన మహిమపరచబడిన యేసుగా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. మహిమ నిరీక్షణ మనకు కలుగు చేశాడని. అంతేకాకుండా రెండవదిగా మనకు నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెడుతున్న వారు ఉన్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం ప్రకారం నీతిమంతుడైనటువంటి సిమియోను అనేటువంటి ఆయన, ఇశ్రాయేలు కొంతమంది, అంతేకాకుండా వృద్ధురాలైనటువంటి ఉపవాసాలతో గడుపుతూ పరిచర్య చేస్తున్నటువంటి ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్నమ్మ గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్డ్ హోప్. దేర్ ఈస్ హోప్ ఇన్ జీసస్. హోప్లెస్నెస్గా ఉండొద్దు, నిరాశతో ఉండొద్దు, నిస్పృహతో ఉండొద్దు, నిరీక్షణతో ముందుకు సాగు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, మీరు యేసు ఎలా పైకి వెళ్ళడం చూశారో ఆయన అలాగే తిరిగి వస్తాడు. వన్ డే హీ విల్ కమ్ బ్యాక్. మీ తరంలో కాకపోయినా మరో తరంలో, బట్ హీ విల్ షోర్లీ కమ్ బ్యాక్. నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. ఇది మాకెలా తెలుసు అని అంటారేమో, మేము దేవదూతలం కాదు, మనుషులమే. గలిలయ మనుషులారా అని మేము పిలుస్తున్నాం. మీ నేటివిటీ ఎక్కడో, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడో మాకు తెలిసింది. మేము ఆయన ఇచ్చిన సందేశాన్ని, మేఘాల్లో వెళ్తున్నటువంటి యేసు ఈ రోజుల్లో శాటిలైట్స్ని, ఉపగ్రహాల్ని పైకి పంపిస్తున్నట్లుగా తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుడిని పైకి లాక్కుంటున్నాడు, తీసుకుంటున్నాడు, చేర్చుకోబడ్డాడు ఆయన. హీ వాస్ రిసీవ్డ్ బ్యాక్. హీ వాస్ సెంట్ వన్ అండ్ రిసీవ్డ్ వన్. హీ వాస్ రిసీవ్డ్ బై హిస్ ఫాదర్. పరలోకంలో వద్దులే అని పంపబడిన వాడు మరలా తిరిగి పరలోకానికి వచ్చి అని ఆహ్వానం పొంది ఎక్కి రమ్ము అనేటువంటి పిలుపు ఆయనకు వినబడింది. ఆయన ఎక్కి వెళ్తున్నాడు. ఆ పిలుపును ఆ కొండ మీద ఉన్నట్టు వాళ్ళు, ఆ గలిలయ కొండలో ఉన్నవాళ్ళు, కొండ మీద ఉన్నవారు 500 మంది వినలేకపోయారు. యేసు విన్నాడు ఆ స్వరాన్ని. కర్మేలు కొండ మీద ఒక వ్యక్తి మాత్రమే వర్షం, విస్తారమైన వర్షం వస్తున్న ధ్వని పుట్టుచున్నదని చెప్పాడు. విన్నాడు ఆ ధ్వనిని. ఎక్కి రమ్ము అనేటువంటి స్వరాన్ని కర్మేలు కన్నా శ్రేష్టమైనటువంటి పర్వతం మీద ఏలియా కన్నా గొప్పవాడైనటువంటి యేసు విన్నటువంటి ఒక స్వరం, తండ్రి స్వరం. ఎక్కిరా, కమ్ ఆన్ మై సన్, గెట్ అప్, కమ్ అగైన్ అని పిలుస్తున్నట్టు పిలుపు, రైజ్ అప్ అని పిలుస్తున్న పిలుపుని
సమాధిలోంచి లేచిన వాడు ఇప్పుడు పర్వతం మీద నుంచి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. శుభప్రదమైన నిరీక్షణ. 4వది జీవంతో కూడుకున్న నిరీక్షణ. నిర్జీవమైన నిరీక్షణ అని కాదు, జీవంతో కూడుకున్న ద లివింగ్ హోప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన నిరీక్షణలో జీవం ఉంది. ఆ నిరీక్షణ మనల్ని జీవింపజేస్తుంది. ఆ నిరీక్షణ కలిగిన వారమై మనం రక్షింపబడ్డామని రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. నిరీక్షణ లేకపోతే మనం రక్షింపబడే అవకాశం లేదు. క్రీస్తు యేసులో మనకు నిరీక్షణ బట్టి క్రీస్తు యేసు కృప ద్వారా మనం రక్ష పొందుకున్నాం. యు ఆర్ సేవ్డ్ బై ద గ్రేస్ త్రూ ఫెయిత్ త్రూ హోప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం. వారిలో ఒక భాగము సద్దూకైలును మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుత్థానమును గూర్చి, అనగా మృతుల పునరుత్థానము అనేటువంటి యాక్షన్, నెరవేరబడబోయేటువంటి ఆ సంఘటన గూర్చి, మృతుల పునరుత్థానమును గురించిన నిరీక్షణను గూర్చి, జనరల్ హోప్ ప్లస్ ద హోప్ ఇన్ రిజరెక్షన్ గూర్చి నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. నేనేదో తప్పిదం చేసి దేవాలయం దోచుకునేదో అన్యాయం చేసి దేవాలయం అపవిత్రం చేసుకుని కాదు. దీన్ని బట్టి నన్ను విమర్శిస్తున్నారు, దీన్ని బట్టి నన్ను ప్రశ్నలు వేస్తున్నారు, దీన్ని బట్టి రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు, నాకు విరోధముగా ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బట్టే బికాస్ ఆఫ్ హోప్. ఈ సిచ్యువేషన్స్ అని నాకు నిరాశకు గురి చేసేయాల్సిన విషయాలు కావచ్చు, కానీ బికాస్ ఆఫ్ హోప్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. ఈ సంఖ్యలతో నేను బంధించబడ్డాను. ఒక ఖైదీగా ఉన్నాను. నేను రోమా ఖైదీని కాదు. రోమా వారసత్వం నాకుంటే ఉండొచ్చు, పౌరసత్వం ఉంటే ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఏ ప్రిజనర్ ఆఫ్ రోమ్, ఐఎమ్ ఏ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు యొక్క ఖైదీ నేను. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు పౌలు గారు మనకున్న నిరీక్షణ గురించి. ఈ నిరీక్షణ నన్ను నేరస్తుడిగా చేసినట్టు కనిపిస్తుంది. ఈ నిరీక్షణ ఇక్కడ తాగిపోయేది కాదు, ఈ నిరీక్షణ వ్యాపిస్తుంది. ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నట్టుగా పౌలు మాట్లాడాడు. దీని గురించి, ఈ నిరీక్షణ గురించి కొన్ని మాటలు, నేను 4 మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 14-15 వచనాలు. స్తోత్రం. ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమని ఎదుట ఒప్పుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. అయ్యా ఫిలిక్స్ గారు, అయ్యగారు, నా మాటలు కొన్ని వినండి సార్ అని ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా 10వ వచనంలో. తర్వాత ఏం జరుగుతుంది? దాంట్లో భాగంగా ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును, అనగా పాత నిబంధన అంతటా వ్రాయబడినవన్నీ నమ్మి, అనగా ఆదికాండము నుంచి మలాఖీ గ్రంథము దాకా ఉన్నట్టు 39 పుస్తకాలు దైవ ప్రేరితమైన పుస్తకాలని, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన పుస్తకాలను నమ్మి, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చరిత్రాత్మక పుస్తకాలు, పద్యభాగాలు, వీటన్నిటినీ నమ్మి, మొదటి 5 పుస్తకాలని, పంచకాండాలను నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నది. ఉంది, ఓ పునరుత్థానం ఉంది. అది నీతిమంతుల పునరుత్థానమే కాదు, అనీతిమంతుల పునరుత్థానం. అనగా లోకం మొత్తాన్ని 2గా విభజించవచ్చు, 2గా విభజించవచ్చు, నీతిమంతులు అనీతిమంతులని. ఆ సభను కూడా 2గా విభజించవచ్చు, పరిసయ్యులు సద్దూకైలని. అలాగే నీతిమంతులు అనీతిమంతులుగా విభజించబడిన వాళ్ళు మీరు నిరీక్షిస్తున్నట్లే నేను నిరీక్షించాను. మనం వేరు విషయాలు నిరీక్షిస్తున్నాం. ఖచ్చితంగా 100% మీ నిరీక్షణతో నేను ఏకీభవించలేను. నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఐ హోప్ ఇన్ ద లార్డ్, ఐ హోప్ ఇన్ గాడ్ జెహోవా, యెహోవా యందు నిరీక్షించను. ఈ మార్గము చొప్పున వారేమో మనం నిరీక్షణ ఉంచి నిరీక్షణతో కొనసాగుతుంటే ఈ హోప్ను ఉద్దేశించి
వాళ్ళు ఏమంటున్నారంటే మతభేదం అని పేరు పెట్టారు. అనగా యూదా మతంతో భేదంగా ఉంది, విభేదిస్తుంది అనే ఉద్దేశంతో పేరు పెట్టారు. నో ప్రాబ్లం. అయినప్పటికీ కూడా నా పితరుల దేవుణ్ణి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి నిరీక్షణ కలిగిన వాడినై, స్తోత్రం, నిరీక్షణ అనేటువంటి ఆత్మలంగరును వేసుకున్నటువంటి దోణిగా ఆ తీరములో ఉంటున్న వాడినై, అయ్యారు మీ ఎదురు నేను ఒప్పుకుంటున్నానండి, దేవుని యందు నాకు నిరీక్షణ ఉంది. ఆయన నిరీక్షణకు కర్త, పరిశుద్ధాత్మ ద్వారా విస్తారమైన నిరీక్షణ అనుగ్రహించేవాడు. హీ గివ్స్ లాట్ ఆఫ్ హోప్. లోకానికి హోప్ లేదు, కానీ దెర్ ఈస్ హోప్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నా అప్పులు ఎవరు తీరుస్తారు? నా సమస్యలు ఎవరు తీరుస్తారు? నా రోగం ఎప్పుడు తగ్గుతుంది? ఎంతకాలం ఈ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఒక సంచి నిండా బ్యాగ్స్ తిరగాల్సిన పరిస్థితి. టిఫిన్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత ట్యాబ్లెట్స్ ఏమాత్రం మిస్ కానే పరిస్థితి. 5 నుంచి 10 వరకు ట్యాబ్లెట్స్ రోజు మింగాల్సిన పరిస్థితి. ఒక మినీ మెడికల్ షాప్ అయిపోయింది బాడీ. మింగి 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 ట్యాబ్లెట్లు మింగి అవి ఎంతవరకు పనిచేస్తున్నాయో తెలియదు. అవి పనిచేయడం పక్కన పెట్టి సైడ్ ఎఫెక్ట్లు ఎలా ఇస్తున్నాయో మనకు తెలియదు. ఈ శరీరం అంతా మందులమయంగా మారి, అనగా వైద్య శాస్త్రము, వైద్యులు మన మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు, మన రోగాలను ఆధారంగా చేసుకుని వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు, స్తోత్రం, కుమార్తె పెళ్ళి అవుతుందా లేదా, కుమారుడికి ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటి నిరాశ నిస్పృహల మధ్యలో, లేకపోతే నిరాశ నిరీక్షణకు మధ్యలో ఊగిసలాడుతూ, లేదా నిరీక్షణ ఉంది, అదే సమయంలో కొన్నిసార్లు నిరీక్షణ ఉంటుంది, కొన్నిసార్లు నిరాశ ఉంటుంది. నిరాశ లేదా మనకు? నిరాశ నిరీక్షణలు ఇంచుమించు వెలుగు నీడల్లాగా ఒకదాని వెంటే ఒకదాని పక్కనే ఉన్నట్టుగా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. రెండవ నిరీక్షణ గురించి, మొట్టమొదటి నిరీక్షణ దేవుని అందే. దేవుడే నా నిరీక్షణ. అట్ ద సేమ్ టైం ఐ హోప్ ఇన్ ద లార్డ్. మై హోప్, హీఈస్ మై హోప్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 6-7 వచనాలు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడబోతున్నానని చెప్పిన వాడు విమర్శించబడుటకు నిలబడి ఉన్నానని చెప్తున్నాడు. తర్వాత ఏమో రాయబడిందో చూద్దాం. తర్వాత వచనంలో మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దానిని సేవించుచు ఆ వాగ్దానం పొందుదామని నిరీక్షించుచున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 26వ అధ్యాయము 6-7 వచనాలు. స్తోత్రం. And now here I am on trial because I believe in the hope of God's promises made to our ancestors. I believe in the hope of God's promises. Aramaic can also be translated good news. The hope అనే దగ్గర గుడ్ న్యూస్ అని ఇచ్చున్నారట. Now I am in trial. ఈ విచారణలో ఉన్నాను, న్యాయ విచారణలో ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ఐ బిలీవ్ ఇన్ గాడ్. స్తోత్రం. హూ మేడ్ ద ప్రామిసెస్. వాగ్దానములు చేశాడు. వాగ్దానం విషయమైన నిరీక్షణ ఉంది. వాగ్దానముల విషయము అని బహువచనంలో చెప్పబడింది. ఐ బిలీవ్ గాడ్స్ ప్రామిసెస్ మేడ్ టు అన్సెస్టర్స్. మన పూర్వీకులైనట్టు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దాని ముందు వాళ్ళు, దాని తర్వాత వాళ్ళు, వీళ్ళందరికీ చేయబడిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటాను. అక్కడ రాయబడిన మాట, మన 12 గోత్రాల వారు, అనగా మన ఇశ్రాయేలు వారందరూ ఎడతెక్క దేవుని దివారాత్రులు దేవుని సేవించుచు. లేవి గోత్రం మాత్రమే దేవుని సేవిస్తుందని కాదు, దివారాత్రులు దేవుని సేవించుచు ఇంకా నెరవేరని కొన్ని వాగ్దానాలు, దేశమును గురించిన వాగ్దానం, స్వాస్థ్యమును గురించిన వాగ్దానం, పూర్తిగా స్వతంత్రించబడకుండా ఉన్నటువంటి దేశాన్ని గురించిన వాగ్దానం నెరవేరాలని మనం ఎదురు చూస్తున్నాం. ఆత్మను గురించిన వాగ్దానము నెరవేరుతుంది అనేటువంటి నమ్మకంతో, అనగా ఓ మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఏలైనగా మనము విశ్వాసము గలవారమై, మనందరం విశ్వాసం కలిగిన వారమై, నీతి కలుగునను నిరీక్షణ. ఏ నిరీక్షణ? నీతి కలుగుననేటువంటి నిరీక్షణ. ద హోప్ ఆఫ్ రైచియస్నెస్. సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. వి వెయిట్ త్రూ ద హోలీ స్పిరిట్ దట్
we would get the hope of righteousness. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అని అబ్రహామును గురించి రోమాపత్రిక 4వ రాయబడింది. ఇక్కడ రాయబడింది నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని, ఆత్మ ద్వారా సఫలమవుతుందని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము వాగ్దానముల విషయమని నిరీక్షణ. హోపింగ్ ద ప్రామిసెస్. దేవుని యందు నిరీక్షణ, దేవుని వాగ్దానములందు, దేవుని వాక్కులందు, దేవుడు చేసిన ఆ వాగ్దానాల్లో నమ్మకం. మూడో విషయం నేను చెప్తాను, తర్వాత 4 చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 20వ వచనం. ఈ విషయమైన నీ అభిప్రాయము నీ వలన వినబోచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియనసనవి. అక్కడ this then is the reason I have asked to speak with you so that I could explain these things. It is only because I believe in the hope of Israel that I am in chains before you. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. ఇశ్రాయేలులు నిరీక్షిస్తున్నారు, వాళ్ళకు నిరీక్షణ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో సుమయోను యొక్క నిరీక్షణ, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి అన్న యొక్క నిరీక్షణ, ప్రజలందరి నిరీక్షణ. ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-3 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ, ద హోప్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. అంతేకాకుండా పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందంట. ఇప్పుడు 5వ వచనంలో రాయబడింది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచని నిరీక్షణ, అవమానానికి గురి చేయని నిరీక్షణ, తలదించుకునే పరిస్థితి తీసుకుని నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకు సిగ్గు కలుగు చేయదు, సిగ్గుపరచదు. కారణం ఏంటో తెలుసా? ఈ నిరీక్షణ మామూలుగా వచ్చింది కాదు, ప్రయోగాత్మకంగా వచ్చింది, ప్రాక్టికల్గా వచ్చింది, థియరీలాగా వచ్చింది కాదు, పరీక్ష వలన వచ్చిన నిరీక్షణ. ఈ నిరీక్షణ అంటున్నప్పుడు ఇక్కడ మూల భాషలో లేకపోతే ఫుట్ నోట్లో శీలము అని ఇచ్చారు. క్యారెక్టర్. పరీక్ష వలన శీలం వచ్చింది, పరీక్ష వలన నిరీక్షణ వచ్చింది. ప్రభు చేత పరీక్షించబడి ఒక క్యారెక్టర్, ఒక సర్టిఫికేట్ మనం పొందుకుంటాం. కాబట్టి అటు నిరీక్షణ కలిగిన వారే మనకున్న నిరీక్షణ విడిచిపెట్టకుండా మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.